హాయ్ అండి, నమస్తే. నేను మీ నెల్లూరు నీరజ. సుజీ కలెక్షన్స్ ఈ పేజ్లో వాళ్ళు మొదలుపెట్టిన కొత్తల్లోనే నేను దాదాపు అంటే జ్యువెలరీస్ అని, బ్యాంగిల్స్ అని అండ్ డ్రెస్సులని, అంటే నా పిల్లలకి 999 సెట్స్ అని, అవి కూడా డైలీ వేర్ చాలా బాగుంటాయి. అవి కూడా కాటన్లో నేను తీసుకున్నాను. అప్పుడప్పుడు నా డైలీ వేర్ డ్రెస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఏమండి, అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను స్పెషల్గా అనేది ఏం లేదండి. జెన్యున్ అయితే మాత్రం ఖచ్చితంగా అవి బాగున్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఆడపిల్ల అనేది వచ్చి అంటే ఒక వ్యాపారం చేసుకుంటున్నా అంటే రాళ్ళు రప్పలు చాలా తగులుతాయి. నేనైతే సుజీ కలెక్షన్ ఈ అమ్మాయి చాలా జెన్యున్ అండి. అంటే నేను చాలా అమ్మాయి చూసి అక్క చూడండి అక్క ఎలా ఎలా మాట్లాడుతున్నారో చూడండి అని అంటే, అయ్యో అంటే కొంచెం వ్యాపారం అన్నాక అన్నీ ఉంటాయమ్మా, తొక్కేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం మంచిది కాదని నేను చెప్పడం జరిగింది. నాకైతే మాత్రం ఈ అమ్మాయి చాలా జెన్యూన్ అనిపిస్తుంది. అంటే నేను తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సుజీ కలెక్షన్స్ ఈ పేజ్ నేనైతే దాదాపు చాలా బట్టలు తీసుకున్నాను, జ్యువెలరీస్ తీసుకున్నాను, ఈవెంట్స్ కానీ టీవీ షోస్ కానీ నాకు బాగానే ఉన్నాయండి. ఒకసారి మీరు తీసుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటో మీరు డిస్కస్ చేసుకొని దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేయడం వల్ల వచ్చేది ఏంటంటే, ఆడపిల్లలు కదా, ఏదో అంటే 10 రూపాయలు సంపాదించుకోవాలని కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని దుర్భాషలు ఆడుకుంటూ వాళ్ళని వెనక్కి లాగేసేయడం వల్ల ఏం రాదబ్బా. సపోర్ట్ చేయండి. అంటే అలేకిచ్చి టీపీకిల్స్ అన్నారా, వాళ్ళు తిడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు కాబట్టి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలే. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి వీళ్ళ పేజ్లో లేదు. జెన్యున్గానే ఉన్నారు, అందరికీ సమాధానం బాగా చెప్తారు. ఆ డబ్బులు కొంచెం లేట్ అయినా పర్లేదు అంటారు. అంటే కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి మనం ఏదైనా బుక్ చేసుకుని తర్వాత కొంచెం లేట్గా ఇస్తానమ్మా అన్నా కూడా ఓకే అక్క అంటారు. అంత జెన్యున్గా ఉన్న అమ్మాయిని మీరు ఎందుకు ఇంత బురద చల్లుతున్నారో నాకు అర్థం కావట్లే. పాప అమ్మాయి వీడియోలు పంపించి నేను చూస్తే ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన స్థితి, ఒక అమ్మాయిని అంత దూరం లాగేయడం ఎందుకు అసలు. మీరు కూడా తీసుకొని జెన్యున్గా ఒకసారి చూడండి, ఆ పేజ్ని చూసి జెన్యున్గా వాళ్ళ 999 సెట్స్ బాగాలేదని చెప్తే మీకు అందరికి ఒకే క్లాత్, అందరికి ఒకే డ్రెస్సులు రాలేదా ఏంటండి ఏంటో.